కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఇప్పుడు కొన్ని విలువైన ఆత్మీయ పాఠాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నా. అందులో మొదటిగా కోపం తెచ్చిన కష్టం, రెండోదిగా కోపం తెచ్చిన నష్టం, మూడోదిగా కోపం తెచ్చిన భాగ్యం. ఇదేమిటి? కోపం తెచ్చిన కష్టం ఏమిటి? కోపం తెచ్చిన నష్టం ఏమిటి? కోపం తెచ్చిన భాగ్యం ఏమిటి? ఒకవేళ మీరు రాసుకుంటున్నట్లయితే కొంచెం అర్థవంతంగా రాసుకునే ప్రయత్నం చేయండి. రాజు కోపము తెచ్చిన కష్టం, రాజుగారి కోపం తెచ్చిన నష్టం, రాజుగారి కోపం తెచ్చిన భాగ్యం. ఈ మూడు విషయాలు త్వరగా మీతో పంచుకుంటే జాగ్రత్తగా వినండి. రాజుగారి కోపము తెచ్చిన కష్టం. ఎప్పుడైతే ఈ యవనస్తులు నీ ప్రతిమకు మేము మొక్కము, నీ ప్రతిమ ఎదుట సాగిల పడము అని అన్నారో రాజుగారికి ఏమొచ్చిందంట? చూద్దాం రండి. 18వ వచనము. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషాకు, అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. రాజుగారి కోపం తెచ్చిన కష్టం. నీతిమంతులకు కష్టం మొదలైంది. రాజుగారి కోపం తెచ్చిన కష్టం ఎందుకు? లోబడనందుకు. ఒకవేళ రాస్తున్నట్లయితే రాజుగారి కోపం తెచ్చిన కష్టం డాష్ లోబడనందుకు. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఎందుకు రాజుకంత కోపం వచ్చింది? ఈ నీతిమంతులు తాము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, తాము సేవిస్తున్న దేవుని పట్ల ఉన్న రోషమును బట్టి ఒక ప్రతిమకు మొక్కడానికి వాళ్ళు ఏమాత్రము ఇష్టపడలా. వారు కలిగి ఉన్న విశ్వాసము, వారు కలిగి ఉన్నటువంటి నీతి రాజును కూడా ఎదుర్కోవడానికి శక్తినిచ్చింది, ధైర్యాన్నిచ్చింది. ఆ నీతి, ఆ ధైర్యము రాజుగారికి కోపాన్ని తీసుకొచ్చింది. రాజుగారి కోపం కాస్త పాపం ఈ నీతిమంతులకు కష్టాన్ని తీసుకొచ్చింది. కారణం ఏమిటంటే వారు లోబడ లేదు కాబట్టి. వినండి, కొన్నిసార్లు మన పైన కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించే అధికారులు ఉంటారు. వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ మన చేత కూడా తప్పుడు పనులు చేయించే ప్రయత్నం చేస్తారు. తప్పుడు రాతలు రాస్తూ మన చేత కూడా తప్పుడు రాతలు రాయించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తూ మన దారి కూడా తప్పించే ప్రయత్నం చేస్తారు. అలాంటి అధికారులకు ఒకవేళ మనం లోబడవలసి వస్తే, లోబడాలి అని వారు శాసిస్తే, మనం అందుకు ఎదురు తిరిగితే, చూడండి సార్, మీరు ఒకవేళ అలా చేయాలనుకుంటే మీరు చేయండి, కానీ నేను మాత్రం చేయను. మీరు ఒకవేళ అలా రాసుకోవాలంటే మీ ఇష్టం, కానీ నేను మాత్రం అలా తప్పుడు రాతలు రాయను. మీరు ఒకవేళ ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటే సంపాదించుకోండి, మీ ఇష్టం, నేను మాత్రం అక్కడికి రాను. మీరు కోరుకున్నట్టుగా, మీరు ఆశించినట్టుగా నేను జీవించడం వల్ల మీకు నాకు ఒకవేళ డబ్బు వస్తుందేమో, కానీ అటువంటి పాపిష్టి పని నేను చేయను అని నువ్వు ఖచ్చితంగా నీవు కలిగి ఉన్నటువంటి ఆత్మీయతను బట్టి, దేవునితో నీకున్నటువంటి సత్సంబంధాన్ని బట్టి పాపము చేయడానికి, తప్పు చేయటానికి, మోసం చేయటానికి నువ్వు నో అని చెప్పినప్పుడు, నేను చేయను అని చెప్పినప్పుడు నీ పై అధికారికి కోపం రావచ్చు. ఆ కోపము నీకు కష్టాన్ని తేవచ్చు. ఎందుకు? లోబడనందుకు. అదే జరిగింది వాళ్ళ జీవితంలో. రాజుగారి కోపం కష్టాన్ని తీసుకొచ్చింది. ఆ కష్టం ఏ స్థాయిలో వచ్చిందయ్యా అంటే, నా మాట మీరు వినకపోతే అగ్నిగుండంలో వేస్తానన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా నీకు నేను లోబడను, నీకు మేము లోబడము అని చెప్పేశారో, వాళ్ళకు రావలసిన ఒక కష్టం కంటే 7 కష్టాలు వచ్చినాయి. అంటే అర్థం ఏమిటి? ఆ అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచారు. 7 అనేది సాధారణంగా పరిపూర్ణతకు సూచన. అంటే అర్థం ఏమిటంటే, అగ్నిగుండము ఎంతగా బగబగ మండగలదో అంతగా వారు దాన్ని హెచ్చించారు. ఎస్, కొన్నిసార్లు మనము
నీతిగా జీవిస్తున్నప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, అబద్ధం చెప్పకుండా జీవిస్తున్నప్పుడు, అన్యాయంగా సంపాదించకుండా జీవిస్తున్నప్పుడు, మోసానికి తావివ్వకుండా జీవిస్తున్నప్పుడు కష్టాలు వస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళే మన కష్టాలు పాలు చేస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనల్ని ఇబ్బందికి గురి చేస్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళే మన నీతిని బట్టి, మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి, మన ఆత్మీయతను బట్టి కష్టాలు తీసుకొస్తారు. ఒకవేళ ఈరోజు బ్రదర్, ఆ రోజు వారు చెప్పినట్టుగా చేయలేదని చెప్పి, వారి మాటకు నేను తల ఊపలేదని చెప్పి, వారు అడిగినట్టుగా నేను చేయలేదని చెప్పి, వారితో నేను పాపం చేయలేదని చెప్పి, లేక అతనితో నేను పాపం చేయలేదని చెప్పి, అతను రమ్మన్న చోటకి వెళ్ళలేదని చెప్పి, అతను రాయమంది నేను రాయలేదు కాబట్టి ఈరోజు నేను చాలా కష్టాలు గుండా వెళ్తున్నాను. ఎందుకని? తీసేశారు నన్ను ఉద్యోగంలో నుంచి. నాకు రావాల్సిన జీతాన్ని కట్ చేసేశారు. నాకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా చేసేశారు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి, ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పి, నాకు న్యాయంగా రావాల్సిన ఆస్తి నాకు రాకుండా చేసేశారు. మమ్మల్ని కాదనుకున్నావు, ఆ దేవుడినే కావాలనుకున్నావు. ఇప్పుడు ఆ దేవుడే నీకు దిక్కన్నావుగా, ఆ దేవుడే చూసుకుంటాడు. నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీకు రావాల్సిన ఆస్తి కూడా నీకు ఇవ్వం మేము అని చెప్పి, నాకు రావాల్సిన ఆస్తి కూడా నాకు రాకుండా చేసేశారు. చాలా కష్టాలు గుండా వెళ్తున్నావు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నావు. కనీసము గూడు లేకుండా, నీడ లేకుండా, వస్త్రములు లేకుండా, తిండి లేకుండా సఫర్ అయిపోతున్నావు. ఎస్, కొన్నిసార్లు నీతిగా యథార్థంగా జీవిస్తున్నప్పుడు, పాపిష్టి మనుషుల యొక్క మాట విననప్పుడు, వారితో పాటు మనము తల ఊపనప్పుడు కష్టాలు వస్తాయి. ఆనాడు రాజు యొక్క కోపం వల్ల, ఎందుకు వచ్చింది ఆ కోపం? వీళ్ళు లోబడలేదు కాబట్టి, వీళ్ళు పాపమునకు లేదా రాజు యొక్క పనికి మాలిన ఆలోచనకు వీళ్ళు లొంగలేదు కాబట్టి రాజు కోపం వచ్చింది. ఆ కోపం కాస్త నీతిమంతులకు కష్టం తెచ్చింది. ఆ కష్టానికి కారణం ఏమిటంటే లోబడలేదు కాబట్టి. రెండోదిగా, రాజుగారి కోపం వల్ల నష్టం వచ్చింది. ఎవరికి నష్టం వచ్చింది? జాగ్రత్తగా వినండి. 19వ వచనము, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగో అను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికంటే 7 అంతులు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి, ఎవరిని పిలిపించాడు? ద బెస్ట్ పీపుల్ ఇన్ ద ఆర్మీ. తన సైన్యములో ఉన్నటువంటి హీరోస్, తన సైన్యంలో ఉన్నటువంటి బహుబలమైన వాళ్ళు, బహుశక్తి గల వాళ్ళు, ఆరితేరిన వారు. ఇన్ అదర్ వర్డ్స్, ద బెస్ట్ పీపుల్ ఫ్రమ్ హిజ్ ఆర్మీ. తన సైన్యములో శ్రేష్టమైన వారిని, బలమైన వారిని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రాజుగారి కోపం వల్ల ఏమిటి నష్టం? ఏమిటి ఆ నష్టం? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజు తన సైన్యం నుంచి ఎవరిని తెప్పించాడు? బలమైన వారిని, బలిష్ఠులను తీసుకొచ్చాడు. బెస్ట్ సోల్జర్స్ ని తీసుకొచ్చాడు. బెస్ట్ సోల్జర్స్ వచ్చిన తర్వాత ఆ బెస్ట్ సోల్జర్స్ కి చెప్తున్నాడు, బలిష్టమైన సైనికులు చెప్తున్నాడు, వీళ్ళ ముగ్గురిని మీరు కట్టేసి అగ్నిగుండంలో మధ్యలో పడేయండి. ఈ సాదాసీదా సైనికులు ఒకవేళ వీళ్ళని తీసుకెళ్లి వెయ్యాలంటే మొదట్లో పడేస్తారేమో, సరిగా కాలరేమో. మీరైతే బలమైన వాళ్ళు కాబట్టి కాళ్ళు చేతులు పట్టుకుని గట్టిగా ఊపారంటే వాళ్ళు మిడిల్లో పడతారు. ఎక్కడ పడతారు? మధ్యలో పడతారు. ఇప్పుడు బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు ఎవరిని పిలిపించాడు? ఆ బెస్ట్ సోల్జర్స్ ని పిలిపించాడు. ఎందుకని పిలిపించాడు? తన కోపము కట్టలు తెంచుకొని వచ్చింది కాబట్టి. వీళ్ళను మామూలుగా చంపకూడదు. ఎలా చంపాలి? అగ్నిగుండాన్ని 7 రెట్లు పెంచాలి. బలమైన వారిని పిలిపించి వారి చేత వీరిని ఏం చేయాలి? అగ్నిగుండంలో మధ్యలో పడేయాలి అని చెప్పి బెస్ట్ సోల్జర్స్ ని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. నిలువున షద్రకు, మెషకు, అబేద్నెగోను కట్టిపడేశారు. కట్టిపడేయటమే కాకుండా ఈ బలమైన వారు ఏం చేశారంటే, రాజును సంతోషపరచటానికి, రాజు ఆజ్ఞకు లోబడ్డానికి, రాజు ఆజ్ఞను శిరస్స వహించటానికి వాళ్ళు వచ్చి వీళ్ళను తీసుకుని వెళ్ళి అగ్నిగుణంలో పడేశారు. అలా అగ్నిగుణంలో పడేస్తే జరిగింది ఏంటో తెలుసా? రాజుగారి కోపం వల్ల వచ్చిన నష్టం ఎవరికయ్యా అంటే, తాను పిలిపించిన బలిష్ఠులైన సైనికులకి నష్టం వచ్చి పడింది. లోబడినందుకు ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఏం జరిగిందో చూద్దాం రండి. 22వ వచనము,
వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని ఆ గుండం నడుమ పడవేసిరి. రాజు యొక్క ఆజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుష్యులు ఎవరు? బెస్ట్ సోల్జర్స్, బలిష్ఠులైనటువంటి సైనికులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. వినండి సహోదరులు, అలాగే సహోదరులు, రాజు యొక్క కోపము తనకే నష్టాన్ని తీసుకొచ్చింది. రాజు యొక్క కోపము తన సైన్యానికి నష్టం తీసుకొచ్చింది. ఎస్, బైబుల్ సెలవిస్తుంది, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క కోపము ఎవరికి మొదటిగా నష్టాన్ని తీసుకొచ్చింది? అనుకున్నాడు ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే పీడ విరిగిపోతుంది అనుకున్నాడు. దానిని బట్టి ఎంతో కొంత పాపం ఆ యవనస్తులకు కష్టం వాటిల్లింది. ఏమిటి? బ్రతుకున్న మనల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తున్నారే. కానీ వారి గుండెల్లో నమ్మకం ఉంది. ఏమిటంటే మా దేవుడు సమర్థుడు, మమ్మను విడిపించుటకు చాలినవాడు. ఆ విశ్వాసముతోనే రాజు యొక్క కోపమును బట్టి, అగ్నిగుండము 7 రెట్లుగా పెరగడం బట్టి ఎంతో కొత్త కష్టము వారి మీదకి వచ్చి పడినా సరే వారు దాన్ని కష్టంగా భావించలా. కానీ గమనించండి, వారికేదో కష్టాన్ని తలపెట్టి, వారికేదో కష్టం కలిగించాలని, వారికేదో హాని తలపెట్టాలని, నీతిమంతులను ఏదో నష్టపరచాలి, కష్టాలు పాలు చేయాలని తలంచినటువంటి రాజుకే నష్టం ఏర్పడింది. దయచేసి వినండి, నీతిగా జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? దేవుణ్ణి సంతోషపరిచే వాణిగా జీవిస్తున్నావా? అయితే నీకు వ్యతిరేకంగా ఎవరైనా కష్టాన్ని తలపెడుతున్నారా, హాని తలపెడుతున్నారా, నీవు కలిగి ఉన్న దాన్ని నీకు దూరం చేయాలని చెప్పి పన్నాగం పన్నుతున్నారా? నువ్వు నిజంగా నీతిమంతునిగా జీవిస్తున్నావా? అయితే వినో, ఎవడైతే నీకు కష్టాన్ని తలపెడుతున్నాడో, నష్టాన్ని, హానిని తలపెడుతున్నాడో వాడే నష్టపోబోతున్నాడు. అందులో సందేహము లేదు. ఈ నీతిమంతులను చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు నెబుకద్నెజరు. తీరా చూస్తే వాళ్ళని కాదండి పోగొట్టుకుంది, తన రాజ్యంలో ఉన్న బెస్ట్ సోల్జర్స్ని పోగొట్టుకున్నాడు. తన కోపము ఏం తీసుకొచ్చింది? నష్టాన్ని తీసుకొచ్చింది. సహోదరులు, సహోదరులు, అదే విషయం మన జీవితంలో కూడా వర్తిస్తుందనే విషయం మర్చిపోవద్దు. ఏమిటది? నీ కోపం వల్ల శ్రేష్టమైనటువంటి, ఆనాడు తన కోపం వల్ల శ్రేష్టమైన సైనికులను పోగొట్టుకున్నాడు. నీ కోపం వల్ల శ్రేష్టమైన రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నీ కోపం వల్ల శ్రేష్టమైన దేవుడు అనుగ్రహించిన సమాధానం పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నీ కోపం వల్ల శ్రేష్టమైన దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నీ కోపం వల్ల మంచి మనుషులతో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. నీ కోపం వల్ల నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమను, అనురాగమును, ఆప్యాయతను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, విశ్వాసాన్ని, ఆత్మఫలమును పోగొట్టుకుంటావు, జాగ్రత్త. తన కోపమే తన శత్రువు అన్నారు మన పెద్దవాళ్ళు. నీ కోపం వల్ల నీకే నష్టం. ఆనాడు నెబుకద్నెజరు జీవితంలో జరిగిందనే. తన కోపం వల్ల తానే శ్రేష్టమైనటువంటి సైనికులను పోగొట్టుకున్నాడు. రాజుగారి కోపం తెచ్చిన నష్టం, నీ కోపం నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. రెండో విషయం విన్నాం. మూడో విషయం కూడా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. నీతిమంతులకు కష్టం వచ్చింది దేనికి? రాజు మాట విననందుకు. బలమైన సైనికులకి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కారణము పాపిష్టి రాజు మాట విన్నందుకు. విననందుకేమో నీతిమంతులకు కష్టం వస్తే, అందుకు లోబడనందుకు వారికి కష్టం వస్తే, లోబడినందుకు వీరికి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఇందులో ఆత్మీయ పాఠం ఉంది. ఏమిటి? పాపిష్టి అధికారులకు నువ్వు లోబడితే నీకు నష్టం వస్తుంది, జాగ్రత్త. దిక్కు మాలినటువంటి అధికారులకు నువ్వు తల ఒగ్గితే నీకు నష్టం వస్తుంది, జాగ్రత్త. ఈ బలమైనటువంటి సైనికులు రాజుకు లోబడ్డారు. ఏం పొందుకున్నారు చెప్పండి? ప్రాణాల మీద తెచ్చుకున్నారు. సహోదరుడా, సహోదరి, ఆ రోజు ఆ దేశ అధికారి నెబుకద్నెజరు తాను చేస్తుంది తప్పు. అలా తప్పు చేస్తున్నప్పుడు తన యొక్క ఆజ్ఞకు లోబడి ప్రాణం మీద తెచ్చుకున్నారు ఈ బలమైనటువంటి సైనికులు. నీ పై అధికారి తప్పు చేస్తున్నప్పుడు,
నీ చుట్టూ ఉన్నటువంటి అధికారులు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పులో నిన్ను కూడా పాలు పంచుకోమంటున్నప్పుడు ఒకవేళ నువ్వు పాలు పంచుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా నష్టం వస్తుంది. జాగ్రత్త. లోక అధికారైనటువంటి సైతానుగాడు నిన్ను ప్రలోభకు లోను చేసి నిన్ను పాపము చేయించడానికి పురికొలిపినట్లయితే, వాడికి నువ్వు లోబడినట్లయితే నీకు నష్టం వస్తుంది. జాగ్రత్త. శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటావు. జాగ్రత్త. 2 విషయాలు త్వరగా మీతో పంచుకుంటా. 1, ఆనాడు పేతురుని చెరసాల్లో బంధించారు. హేరోదు యాకోబును చంపించాడు. అలా చంపించడం వల్ల యూదులు చాలా సంతోషించారంట. కాబట్టి పేతురును కూడా తీసుకొచ్చి చెరసాల్లో బంధించాడు. ఇంక నెక్స్ట్ ఎవరిది వాయిదా? పేతురుది. ఇప్పుడు అలా చెరసాల్లో పేతురుని బంధించినప్పుడు పేతురుకు కావలిగా ఉండడానికి, పేతురు తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపు గాయడానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? సైనికుల్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ సైనికులు ఎవరికి లోబడ్డారు? రాజుకు లోబడ్డారు. ఎవరిని బంధించి లోపల పెట్టారు? పరిశుద్ధుణ్ణి బంధించి లోపల పెట్టారు. ఏం చేయడానికి పరిశుద్ధుని అక్కడ బంధించి పెట్టారు? చంపి పడేయడానికి బంధించి పెట్టారు. ఇప్పుడు చంపేసేటటువంటి ఒక నీతిమంతుని చంపేసేటటువంటి వీళ్ళు చేసే పనికి మాలిన పనికి సైనికులు ఏం చేస్తున్నారు? వాళ్ళు సహకరిస్తున్నారు. రాజు చేస్తున్నదే తప్పు. ఆ తప్పు చేస్తూ తన సైనికుల్ని తప్పు చేయడానికి వాడుతున్నాడు. జరిగింది ఏంటో చూద్దాం రండి త్వరగా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. వాట్ హ్యాపెన్స్ వెన్ వి ఒబే రాంగ్ పీపుల్, రాంగ్ కింగ్స్, రాంగ్ లీడర్స్ అండ్ రాంగ్ అథారిటీ. తప్పుడు అధికారులకు మనం ఒకవేళ లోబడితే ఏం జరుగుతుంది? లోక అధికారికి లోబడితే ఏం జరుగుతుంది? 3వ వచనం 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు. యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనిని అప్పగించిరి. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత ఆ దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగెను అని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచి వెళ్ళిపోయాను. జరిగిందేమిటి? ఒక నీతిమంతుని చంపేసేయాలి. అలా చంపడానికి ముందుగా అతన్ని బంధించి చెరసాల్లో పెట్టారు. దానికి కొంతమంది కావలి వారిని ఏర్పాటు చేశారు. ఆ కావలి వాళ్ళు రాజు ఇచ్చిన పనికి మాలిన ఆజ్ఞను శిరసా వహిస్తున్నారు. ఆనాడు నెబుకద్నెజరు ఆజ్ఞను శిరసా వహించారు. బలమైనటువంటి సైనికులు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? హేరోదు ఇచ్చినటువంటి ఆజ్ఞను శిరసా వహించి ఒక నీతిమంతుని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసే ప్రక్రియలో వారి పార్ట్ వాళ్ళు పోషిస్తున్నారు. తీరా జరిగిందేమిటి? దేవుడు అద్భుతంగా పేతురును ఆ చెరసాల్లో నుంచి విడిపించి తీసుకుని వెళ్ళిపోయారు. లోబడినందుకు హేరోదు యొక్క ఆజ్ఞకు లోబడి చెరసాలలో పేతురుని కాపు కాసినందుకు. 19వ వచనము. హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. ఏం జరిగింది? ప్రాణం మీదకి వచ్చింది. ఎవరి ప్రాణం మీదకి వచ్చింది? తప్పుడు అధికారి యొక్క, తప్పుడు రాజు యొక్క తప్పుడు ఆజ్ఞను లోబడినందుకు ప్రాణం మీదకి వచ్చింది. సహోదరుడా, సహోదరి, అక్కడ హేరోదు కావచ్చు, ఇక్కడ నెబుకద్నెజరు కావచ్చు, సాతానుకు సూచనగా ఉన్నాడు, సైతానుకు సూచనగా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము సైతానుకు లోబడిన, వాని ఆజ్ఞలకు లోబడిన మనము నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కొన్ని సందర్భంలో ప్రాణం మీదకి తెచ్చుకుంటాం. జాగ్రత్త.
ఆనాడు నిజమే నీతిమంతులకు కష్టాలు వచ్చినాయి. కారణం ఏమిటంటే రాజు కోపం వల్ల వారికి కష్టం వచ్చింది. ఎందుకని? వారు లోబడలేదు గనుక కష్టాలు వచ్చినాయి, వస్తాయి. వినండి సహోదరులు సహోదరులు, మనం సైతాను యొక్క అధికారులకు లోబడకపోతే ఏమొస్తాయి చెప్పండి? కష్టాలు వస్తాయి, కానీ ప్రాణాలు మాత్రం పోవు. కానీ నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞను శిరస వహించిన బలిష్ఠులకు ఏమొచ్చింది? ప్రాణం మీదకి వచ్చింది. హేరోదు రాజు యొక్క ఆజ్ఞను శిరస వహించినందుకు ఏమొచ్చింది? ఆ సైనికులకు ప్రాణం మీదకి వచ్చింది. కానీ దేవునికి లోబడినటువంటి షద్రకు మెషకు అబేద్నెగోకు ఏమొచ్చింది? దేవుని దగ్గర నుంచి శక్తి, దేవుని దగ్గర నుంచి జవాబు. సాక్షాత్తు దేవుని కుమారుడే దిగి వచ్చాడండి. దిగి రావటమే కాకుండా ఆ యవ్వనస్తులను కాపాడుకున్నాడు. జాగ్రత్తగా వినండి. రాజు యొక్క ఆగ్రహం వల్ల, కోపం వల్ల కష్టం వచ్చింది, కానీ అది కాసేపే. అదే రాజు యొక్క కోపం వల్ల నష్టం వచ్చింది, అది శాశ్వతంగా. లోబడినందుకు శాశ్వతమైనటువంటి కష్టము, నష్టము. లోబడనందుకు కొంతకాలమే కష్టము. నువ్వు సైతానుకు లోబడకపోతే కొంతకాలం కష్టాలు గుండా వెళ్లాల్సి వస్తుంది. సైతానుకు లోబడ్డావంటే యుగ యుగములు నువ్వు నరకంలో నష్టాన్ని, ఏడుపును, బాధను, పళ్ళు కొరుక్కునేటటువంటి పరిస్థితిని కొందించుకోవాల్సి వస్తుంది. నెబుకద్నెజరు మాట విన్నటువంటి తన బెస్ట్ సోల్జర్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. హేరోదు మాట విన్నటువంటి సైనికులు ప్రాణం మీద తెచ్చుకున్నారు. సైతానుకు లోబడమాకండి. సైతాను మనుషులకు లోబడమాకండి. సైతాను అధికారులు ఒకవేళ మనల్ని ప్రలోభకు లోపరుచుకునే ప్రయత్నం చేసి వారి యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని మన ద్వారా జరిగించుకోవాలని ప్రయత్నం చేస్తే లోబడకండి. ఖచ్చితంగా నో అని చెప్పండి. అనొచ్చు, బ్రదర్ అలా చెప్తే బ్రతకలేం బ్రదర్. దయచేసి గమనించు, ఈ రోజు నీకు అది బ్రతకలేమనిపిస్తుంది, కానీ వాస్తవంగా నువ్వు లోబడితేనే నీ ప్రాణం మీదకి వస్తుంది. నువ్వు లోబడితేనే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎగ్జాంపుల్స్తో సహా మీకు చూపించాను. లోబడినటువంటి బలిష్టమైనటువంటి సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. లోబడక నిలబడినటువంటి వారేమో ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా కనిపించారు, కానీ వారి ప్రాణాలు కాపాడబడినాయి. నెబుకద్నెజరుకు లోబడనందున కష్టాలు నీ బిడ్డలకు వస్తే, లోబడినందున తన వారికే నష్టాన్ని నాయన నెబుకద్నెజరు తీసుకొచ్చాడు. నిజమే, తనకు లోబడిన వారిని కాపాడుకోలేకపోయాడు రాజు. నీకు లోబడిన వారిని కాపాడుకోగలిగావు రారాజువైన నీవు. నీ బిడ్డలను కాపాడుటకు నీవు చాలినవాడు. ఆనాడు రాజు తన వారిని కాపాడుకోలేకపోయాడు. తనను విశ్వసించి తన మాటకు లోబడిన వారికి ఆపద వస్తే కాపాడుకోలేకపోయాడు. నిజమే, పాపమునకు, పాపిష్టి మనుషులకు, అధికారులకు లోబడకుండా, లోకాధికారికి లోబడకుండా నీకు మాత్రమే లోబడేటటువంటి జీవితం మాకు దయచేయండి. షద్రకు మెషకు అబేద్నెగో వలె రోషము కలిగి జీవించి తత్ఫలితంగా నీ గొప్పతనం ఏమిటో అన్యులకు, అన్యజనానికి తెలియచేయగలిగిన మహాకృప మొదటిగా మా గృహములో, మా కుటుంబములో, మా బంధువుల మధ్య, స్థానికుల మధ్య, నాయన వంశములో, ఊరిలో, పట్టణములో, రాష్ట్రములో, దేశములో జీవము కలిగిన నిన్ను సేవించటం వల్ల నాయన అది ఎంత మహిమకరమో, ఎంత ఆశీర్వాదకరమో. మా జీవితాల ద్వారా మిమ్మల్ని మీరు కనపరుచుకోమని, అద్భుతమును జరిగించమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ భయంకరమైన జీవితం నుండి అందరికీ నక్షాలో. నా పేరు మార్త. భర్తకి నాకు తాగుడు వల్ల గొడవలో చీడిపోయాను. భర్తకి దూరం అయిపోయాను. 2 కుమార్తెలు, 2 కుమారులు. పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక ఊర్లో ఒక బ్రాందీ షాప్ పెట్టుకుని బ్రాందీ, బీడీలు, సిగరెట్లు, సిరిదిన్నాయని అమ్ముకుంటా, గుట్టకాలు, కైనీళ్ళు అమ్ముకుంటా జీవించేదాన్ని.
నా పక్కన పుట్ట ఉండేవాళ్ళు కాడ ఇరువు లేని స్థితిలో బతికా. నా బంధువులు కాడ నిందించారు. అలాంటి దిక్కుమాల స్థితిలో ఎంచి పోలీసులు వచ్చి నీకు ఇది మంచి పని కాదని కాడ నన్ను బెదిరించేవారు. బ్రతుకుతాకి ఏ ఆధారం లేక 4 బిడ్డలు పోషించుకుంటా వ్యాపారం చేశారు. ఒక సహోదరుడు నన్ను కల్వరి టెంపుల్కి తీసుకొచ్చారు. కల్వరి టెంపుల్కి తీసుకొచ్చినప్పుడు దేవుడు దైవజనుల ద్వారా సూటిగా నాతో మాట్లాడినట్టు గద్దించారు. కష్టపడుతున్నావు గాని ఆ కష్టంలో పాపము జొరబడింది. ఏమిటా పాపము? అక్రమ సంపాదన. మారో! అక్రమముగా డబ్బు సంపాదిస్తున్న సహోదరి సహోదరుడా, మారో! సుఖము, సంతోషము, సమాధానము కావాలి అంటే వినండి, పరిశుద్ధమైన జీవితం కావాలి. నీకు ఆ పని మంచిది కాదని నాతో సూటిగా మాట్లాడినప్పుడు అప్పుడు నా జీవితము మార్చుకుని నా బ్రతికంతా యేసుకి సమర్పించుకుని ఒక తీర్మానం తీసుకున్నా. ప్రభువా, నా పాపిష్టి హృదయం మార్చిన యేసయ్య నేను ఏమి ఇవ్వను, నేను ఇళ్లలో పని చేసుకుంటా ప్రభువా, నేను బ్రతికినంత కాలం అయ్యా నీ సువార్త నా ప్రభువా. ఎంతో మంది పాపములు అక్రమంలో కొట్టి బిట్టులాడుతున్నారు. నేను ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉండేదాన్ని. నన్ను మార్చిన యేసయ్య నేను ప్రభువా నీ సువార్త ప్రకటిస్తానని ఒక తీర్మానం తీసుకున్నా. నేను రుచికరమైన ఆహారం నేను తినపోయినా ఆత్మీయ ఆహారం పంచిపెట్టాలని, నశించిపోయి ఆత్మలో రక్షణలోకి నడిపించాలని ఒట్టన్నంలో నీళ్లు పోసుకుని భోంచేసేదాన్ని. అలా భోజనం చేసుకుంటా కూరగాయలు కొనే డబ్బులు నేను రూపాయి దాచిపెట్టి కల్వరిసరం బలపరిచాను. ఇప్పటికీ 6 సార్లు కల్వరిసరం బలపరిచాను. ఒకప్పుడైతే పాపంలో అక్రమంలో జీవించేదాన్ని, పాపిష్టి వ్యాపారం చేసుకుంటున్నాను. ఇరువు లేని దానికి ఇప్పుడు నాకు దేవుడు ఇలువిచ్చాడు. ఇప్పుడు ప్రశాంతంగా దేవుడు వాక్కులో జీవించుతా నేను దేవుడు సాక్షిగా బ్రతుకుతున్నాను. నన్ను మార్చిన యేసయ్యకి, వాక్కు అందించిన దైవజనులకి నా నిండి వందనాలు. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.